ఈరోజు కథ నాగకన్య శాపం. అనగనగా సప్తగిరి పర్వతాల మధ్యలో నాగేంద్రపురం అనే ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం చుట్టూ దట్టమైన అడవులు, పిండి తీగలా పారే నదులు, ఆకాశాన్ని తాకే కొండలు ఉండేవి. ఆ రాజ్యంలో ఎప్పుడూ కరువు ఉండేది కాదు. పంటలు సమృద్ధిగా పండేవి. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. ఆ సంపదకు కారణము రాజ్యం మధ్యలో ఉన్న వేల సంవత్సరాల నాటి నాగదేవత యొక్క ఆలయం. ఆ ఆలయంలో ఒక దివ్యమైన నాగమణి ఉండేది. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ నాగమణి నుంచి వెలువడే కాంతి రాజ్యం మొత్తం వ్యాపించి ప్రకృతిని రక్షించేదని పెద్దలు చెప్పుకునేవారు. ఆ మణిని కాపాడే బాధ్యత నాగలోక యువరాణి అనంతికది. ఆమె ప్రతి పౌర్ణమి రాత్రి మనిషి రూపంలో భూమిపైకి వచ్చి నాగమణిని పూజించి తిరిగి నాగలోకానికి వెళ్ళేది. కానీ ఈ విషయము రాజకుటుంబానికి తప్ప మరెవరికీ తెలియదు. అదే సమయంలో రాజ్యంలో కాళకేతు అనే దుర్మార్గ మాంత్రికుడు జీవించేవాడు. అతనికి అమరత్వం కావాలి, ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలనే దురాశ ఉండేది. ఒకసారి అతనికి ఒక పాత గ్రంథం దొరికింది. అందులో ఇలా రాసి ఉంది: నాగమణిని స్వాధీనం చేసుకున్నవాడు అపారమైన శక్తిని పొందుతాడు, కానీ నాగకన్య శాపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అని రాసి ఉంది. కాళకేతు శాపాన్ని పట్టించుకోలేదు. శక్తి కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఒక అమావాస్య రాత్రి అతను నల్లని మాయా వస్త్రాలు ధరించి నాగదేవత ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలో ఉన్న రక్షణ మంత్రాలను తన క్షుద్ర శక్తులతో ఛేదించి నాగమణిని చేతిలోకి తీసుకున్నాడు. అదే క్షణంలో ఆకాశమంతా పిడుగులు మెరిశాయి. భూమి భయంకరంగా కనిపించింది. ఆలయం అంతా దివ్యకాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్య నుంచి అపూర్వ సౌందర్యంతో ఒక యువతి ప్రత్యక్షమైంది. ఆమె నుదుటిపై నాగమణి ఆకారపు తిలకం, నడుము వరకు వచ్చిన నల్లని జుట్టు, మెడలో పచ్చని రత్నాల హారం, కళ్ళలో నాగుల మెరుపు కనిపించాయి. నేను నాగలోక యువరాణి అనంతిక అని చెప్పింది. పవిత్రమైన నాగమణిని అపవిత్రం చేసినందుకు నీపై మాత్రమే కాదు, ఈ రాజ్యం పైన శాపం పడింది అని కూడా చెప్పింది. నాగమణి తిరిగి తన స్థానానికి చేరే వరకు ఈ రాజ్యం చీకటి, కరువు, భయంతో జీవిస్తుంది అని ఆమె గంభీరంగా ప్రకటించింది. కాళకేతు ఆమెపై అగ్ని మంత్రాలు ప్రయోగించాడు. కానీ అనంతిక చేతిని పైకెత్తగానే ఆ మంత్రాలన్నీ గాలిలో కలిసిపోయాయి. అయితే నాగమణి దొంగిలించబడిన కారణంగా ఆమె శక్తి కూడా బలహీనపడింది. ఆమె నాగలోకానికి తిరిగి వెళ్ళలేక భూమిపైనే బంధించబడింది. రోజులు గడిచాయి. రాజ్యంలో వర్షాలు ఆగిపోయాయి, నదులు ఎండిపోయాయి, పంటలు పాడయ్యాయి. అడవిలోని జంతువులు గ్రామాల్లోకి రావడం మొదలుపెట్టాయి. రాత్రివేళ విచిత్రమైన పాములు ఇళ్లలోకి రావడము, ప్రజలు అదృశ్యమవ్వడము వంటి సంఘటనలు జరగసాగాయి. రాజు ఆందోళన చెందాడు. రాజ్యమంతా ప్రకటన చేయించాడు: ఈ శాపాన్ని తొలగించిన వారికి అపారమైన బహుమానము ఇస్తాను అని. చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరూ తిరిగి రాలేదు. ఆ రాజ్యంలో వీరేంద్ర అనే ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచే సత్యం కోసం పోరాడేవాడు. ఒక రాత్రి అతనికి కలలో అనంతిక కనిపించింది. వీరేంద్ర, నాగమణి కాలనాగ గుహలో ఉంది, కానీ అక్కడికి చేరుకోవాలంటే 3 పరీక్షలు ఎదుర్కోవాలి. ధైర్యం, దయ, నిజాయితీ ఉన్నవాడే విజయం సాధిస్తాడు అని చెప్పి అదృశ్యమైపోయింది. మరుసటి ఉదయము వీరేంద్ర తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మొదట అతను విషపాములతో నిండిన అడవిని దాటాడు. అక్కడ ఒక పెద్ద నాగు గాయపడి కనిపించింది. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా దానికి ఔషధం పెట్టి కాపాడాడు. వెంటనే ఆ నాగు దివ్య రూపంలోకి మారి, నీ దయకు ఇది బహుమతి అంటూ ఒక నాగరత్నం ఇచ్చింది. కొద్ది దూరం వెళ్ళాక అతనికి మాయా అరణ్యం ఎదురైంది. అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి, దారులు మారిపోతున్నాయి. ఎవరు లోపలికి వెళ్ళినా తిరిగి బయటకు రావటం అసాధ్యం అలా ఉంది. అప్పుడే అతని చేతిలోని నాగరత్నం వెలిగింది. నిజమైన దారి కనిపించింది.
చివరకు అతను కాలనాగ గుహకు చేరుకున్నాడు. గుహద్వారం వద్ద వందలాది భారీ నాగులు కాపలా కాస్తున్నాయి. వీరేంద్ర భయపడకుండా నమస్కరించాడు. నేను నాగమణిని దొంగలించడానికి రాలేదు, ఈ రాజ్యాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు. అతని నిజాయితీని గుర్తించిన నాగులు దారి ఇచ్చాయి. గుహ మధ్యలో కాళకేతువు ఒక మహాసింహాసనంపై కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో నాగమణి ప్రకాశిస్తోంది. ఇంత దూరం వచ్చావు, కానీ ఇక్కడే నీ ప్రయాణం ముగిస్తుంది అంటూ అతను నవ్వాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. కాళకేతు అగ్ని, మెరుపులు, నల్లని పొగతో దాడి చేశాడు. వీరేంద్ర తన ధైర్యంతో ప్రతి దాడిని ఎదుర్కొన్నాడు. చివరకు అతను నాగరత్నాన్ని పైకి ఎత్తగానే అది దివ్యకాంతిని వెదజల్లింది. ఆ కాంతిని తట్టుకోలేక కాళకేతు శక్తి కోల్పోయాడు. వీరేంద్ర అతని చేతిలోని నాగమణిని స్వాధీనం చేసుకున్నాడు. అదే సమయంలో గుహ కూలిపోవడం ప్రారంభమైంది. వీరేంద్ర పరుగెత్తుకుంటూ ఆలయానికి చేరుకున్నాడు. నాగకన్యే అనంతిక ఇప్పటికీ అక్కడ ఎదురు చూస్తోంది. త్వరగా నాగమణిని నా స్థానంలో ఉంచు అని ఆమె అంది. వీరేంద్ర నాగమణిని ఆలయంలో ప్రతిష్ఠించిన క్షణంలోనే ఆకాశం నుంచి అమృత వర్షం కురిసింది. భూమి అంతా ప్రకాశించింది. ఎండిపోయిన నదులు మళ్లీ ప్రవహించాయి. పచ్చని మొక్కలు మొలిచాయి. పక్షులు ఆనందంగా కిలకిలరావాలు చేశాయి. అనంతిక చిరునవ్వు నవ్వింది. శాపం ముగిసింది. నువ్వు ఈ రాజ్యాన్ని మాత్రమే కాదు, నాగలోకానికి కూడా రక్షించావు అని చెప్పి ఆమె దివ్య రూపంలో నాగలోకానికి వెళ్ళిపోయింది. రాజు వీరేంద్రను రాజ్య రక్షకునిగా ప్రకటించారు. నాగదేవత ఆలయాన్ని మరింత వైభవంగా నిర్మించారు. ఆ రోజు నుంచి ప్రతి నాగపంచమి రోజున ప్రజలు నాగదేవతను పూజిస్తూ నాగకన్య శాపం కథను తరతరాలకు చెప్పుకుంటూ వచ్చారు. ధైర్యం, దయ, నిజాయితీ ఉంటే ఎలాంటి శాపాన్నైనా జయించవచ్చని ఈ కథ అందరికీ గుర్తు చేసింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, దురాశ ఎప్పటికైనా నాశనానికి దారితీస్తుంది. ధైర్యం, దయ, ధర్మం ఉన్నవారే నిజమైన విజేతలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.